తిరుమల లడ్డు తయారీలో కల్తీ నెయ్యి ఉపయోగించడం నేరమని హిందూ జాగరణ సమితి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ పుంగనూరులో నిర్వహించారు. పుంగనూరు పట్టణంలో మంగళవారం పొరవీధుల్లో గోవింద నామస్మరణతో ర్యాలీగా నిరసన కార్యక్రమం చేపట్టారు. తిరుమల నెయ్యిని కల్తీ చేసిన వ్యక్తులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని పట్టణ పొరవీధుల్లో నిరసన ర్యాలీగా గోకుల్ సర్కిల్ చేరుకుని మానవహారం నిర్వహించారు. అనంతరం హిందూ జాగరణ సమితి పలు హిందూ సంఘాలు పోలీస్ స్టేషన్కు చేరుకుని సిఐ శ్రీనివాస్కు తిరుమల లడ్డు కల్తీకి పాల్పడిన వ్యక్తులను కఠిన చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందజేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దళితులు కూడా ఈరోజు చాలా బాధపడతా ఉన్నారు. ఎందుకంటే 4 సంవత్సరాలుగా కల్తీ లడ్డులను తిన్న ప్రతి హిందువు వారి శోభ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మరి మనకంతా తెలుస్తూ ఉన్నది. కాబట్టి ఈ కార్యక్రమమే కాకుండా భవిష్యత్తులో హిందువులంతా ఐకమత్యంతో ఇలాంటి కార్యక్రమాలను ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు అనేక కార్యక్రమాలు హిందూ సమాజం హిందూ సంఘాలు చేస్తూ ఉన్నాయి. ఇలాంటి కార్యక్రమాల్లో మాత్రం మనం వెనుకబడి ఉన్నాం. కాబట్టి వాటిని సరిచేసుకొని ఈరోజు హిందువులంతా మరి ఐకమత్యంతో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసే తప్ప ఈరోజు హిందూ సమాజానికి జరుగుతున్న అన్యాయాన్ని మనం ఎదుర్కోలేమని చెప్పేసి ఈరోజు మేము తెలియజేస్తున్నాం. అంతేకాకుండా గత 4 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అనేక సంఘటనలు మనం చూసాం. చాలా బాధపడ్డాము. ప్రతి హైందవుడు తన మనసులోని బాధను వెళ్ళగక్కడానికి ఏదో రూపంగా నిరసన తెలియజేయాలని భావించి పుంగనూరు టౌన్లో ఉండే 50 మంది హిందువులు కలిసి ఈరోజు ఈ ర్యాలీని నిర్వహిస్తున్నాము. ఈ ర్యాలీ ద్వారా పోలీస్ స్టేషన్లో ఒక మెమరాండం సమర్పిస్తూ మా నిరసనను శాంతియుతంగా గోవిందనామాలతో ప్రతి ఒక్కరికి తెలియజేయాలని మేము ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాము.